వెల్కమ్ టు మన టీవీ. ఆదోని నియోజకవర్గంలో కూటమి కొట్లాటలు, పంపకాల్లో కిరికిరీలు శృతిమించి రాగన పడకముందే, ఏదైనా పెను విపత్తు సంభవించకముందే అధికార పార్టీ నాయకులు దిగ్గుబాటు చర్యలు చేపట్టాలని, శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. పోస్టులు, పనులు, ఆదాయం మాకు దక్కాలంటే కాదు, మాకు దక్కాలని కూటమి నాయకులు తమలో తాము కొన్నిసార్లు విపక్షాలతో పల్లెల్లో, పొలాల్లో, పట్టణంలో, పాఠశాలలో కొట్టుకోవడం చూస్తుంటే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందనే విషయం తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూటమిలో గాని బయట వ్యక్తులతో గాని గొడవలు, కొట్లాట్లు జరగకుండా చర్చలు జరిపి ప్రభుత్వం రాజకీయపరమైన ఆర్థిక గొడవలు జరగకుండా నిరోధించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ పంపకాల గొడవల దెబ్బకు ఆధునిక అభివృద్ది మరుగున పడే ప్రమాదం ఉంది. కాబట్టి రాజకీయ పెద్దలు, నాయకులు ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇగోలు పక్కన పెట్టి ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల ముందు ఎమ్మెల్యే మరియు కూటమి నాయకులు చులకనయ్యే పరిస్థితి ఉందని ఏ నూర్ అహ్మద్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ప్రేమ అభిమానాలతో సహకారంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, అదేవిధంగా కూటమిలో బీజేపీ చేరిక తర్వాత 3 పార్టీలు కార్యకర్తలు, నాయకులు ఎంతో కష్టపడి ప్రజల విశ్వాసం చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం తెజెక్కించుకోవడం జరిగింది. రాష్ట్రంలో మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఎంతో అద్భుతంగా పరిపాలిస్తూ, ఎంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పథకాలకు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఆధునిలో మాత్రం అందుకు భిన్నంగా కూటమిగా గెలిచిన ఎమ్మెల్యే, అదేవిధంగా కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం కావచ్చు, పవర్ షేరింగ్లో తేడాలు కావచ్చు, వీటి వల్ల ఆధునిలో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది శాంతి భద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం మేలుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. మరి మరోపక్క 75 సంవత్సరాలు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలుపెరగక రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే, మరి అధికారంలోకి వచ్చి 75 రోజులు కూడా కాకముందే ఆధునిక కూటమిలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకోవడము చాలా బాధాకరం. చూసుకున్నట్లయితే మరి ఎవరికెంత పవర్ షేరింగ్ అనేది తేడా తెలియకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారు ఆధునికపై కొంత శ్రద్ధ పెట్టి ఇక్కడ పరిస్థితులు చక్కబడే విధంగా, ఇక్కడ గందరగోళ పరిస్థితులు అంతమై ఎన్నాళ్ళుగానో ఆధునిక ప్రజలు ఎదురు చూస్తున్న అభివృద్ధి అనేది పట్టాలెక్కాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీలో కుమ్మలాటలు, వర్గపోరు, అదేవిధంగా బీజేపీ కొత్త నాయకత్వం కావచ్చు, ఇంకా జనసేన నాయకత్వం ఎలాగో ఉంది. మరి పవర్ షేరింగ్లో తేడటం వల్ల మనం చూసుకున్నాము, ఒక గ్రామంలో ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ గురించి పోస్ట్ కోసం కొట్టుకోవడం కావచ్చు పొలాల్లోనూ. మరి ఈరోజు తాజాగా ఆదిపట్నంలో ఒక పాఠశాలలో వంట ఏజెన్సీ విషయంలో ప్రతిపక్ష వైసీపీ, ప్రతిపక్ష పదవి లేదులేండి, కానీ ప్రతిపక్షమే అనుకోవాలి ఇప్పుడు వైసీపీ పార్టీ, మరి నూతనంగా బీజేపీ వంట ఏజెన్సీ వాళ్ళు కొట్టుకోవడం చూడడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పాఠశాల అనేది చదువు చెప్పడానికి తప్ప ఇలా వంటల కోసము కొట్టుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఒకసారి చూడండి. మరి చాలా వాటిలో వంట కూడా వండడం లేదనే పరిస్థితి ఏర్పడింది. ఇది త్వరగా తేలాలి. ఎందుకంటే ఏజెన్సీ ఎవరైనా తీసుకొచ్చేది వేరే విషయం, కానీ పిల్లలు పస్తులు ఉండడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఆ పిల్లల బాధ్యతని ఈరోజు నేను ఈ వాయిస్ ఇస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం చాలా బిజీ ఉండొచ్చు, తప్పలేదు, కానీ ఆధునిక విషయంలో మాత్రం కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము.
మరి ఈరోజు పొలాల్లో కానీ పల్లెల్లో కానీ గ్రామాల్లో పట్టణాల్లో పనుల కోసం ఆదాయం కోసం కొట్టుకోవడము రకరకాల ఆరోపణలు గరసు తవ్వుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. లోపల మద్యం ఏర్లై పారుతుంది, జూదం కూడా నడుస్తుంది, ఇలా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి తొందరగా ఇక్కడ ఒక స్టెబిలిటీ స్థిరత్వం ఏర్పడాలి. దాన్ని మేము సూచిస్తున్నాం. మైనారిటీ హక్కుల పరిస్థితి వెంటనే టీడీపీ ఇన్ఛార్జ్ వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పాత వాళ్ళకి ఇస్తారా కొత్త వాళ్ళకి ఇస్తారా, మొత్తానికి ఇచ్చి ఇన్ఛార్జ్ చేసినట్లయితే ఒక స్థిరత్వం వస్తుంది. మరొక పక్క అన్ని కూటమిలో సమాన భాగస్వామ్యం కలిగి ఉంటాయి. కానీ ఎక్కువ మనకు ఓటు షేరింగ్ టీడీపీది కావచ్చు, టీడీపీ బలం ఎక్కువ ఉండవచ్చు. కానీ అధిష్టానం చెప్పిన ప్రకారం ఏదో ఒక షేరింగ్ జరిగితే ఈ కుమ్మలాటలు తగ్గుతాయని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మరి రెండే విషయాలు మేము మనవి చేసుకుంటున్నాం. ఒకటి, త్వరగా టీడీపీ ఇన్ఛార్జ్ వేయాలి ఆది నియోజకవర్గానికి. రెండవది, ఇక్కడ ఏదైతే షేరింగ్, పవర్ షేరింగ్ కావచ్చు, ఏదైనా పనుల షేరింగ్ కావచ్చు, ఆదాయం షేరింగ్ కావచ్చు, త్వరగా తెరచండి. ఇవన్నీ మాకు అవసరం లేని విషయాలు ఇవన్నీ. కానీ ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు పాఠశాలలో కొట్టుకుంటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. పిల్లలకి అన్నం వంట తీసిపెట్టి కొట్టుకుంటున్నారంటే మరి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు 6 నిమిషాలు రాష్ట్రాల్లో దేశమంతా తిరిగి నిధులు తీసుకొచ్చి మనం డెవలప్ చేయాలనుకుంటే, ఆదోళ్ళు ఈరోజు వంట విషయంలో భోగాలతో కొట్టుకోవడం అనేది చాలా సిగ్గుచేటిది. మరొక పల్లెల్లో కొట్టాడు జరుగుతున్నాయి, చాలా సిగ్గుచేటు. త్వరగా తేలలేదు, ఎందుకంటే గవర్నమెంట్కి చెడ్డ పేరేది. మరి చంద్రబాబు నాయుడు గారి విజన్కి, వారి శ్రమకు, అంకిత భావానికి, ఆయన చేస్తున్న కృషికి, ఆయన చేస్తున్న త్యాగాలకి, ఆదంలో నాయకులు చేస్తున్న వ్యవహారాలకే పొంతన లేదు. వీలైనంత త్వరగా తేల్చండి. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆధునిక వీలైనంత త్వరలో టీడీపీ ఇన్ఛార్జ్ వేయండి. రెండోది వచ్చేసి పవర్ షేరింగ్. ఏ పార్టీకి ఎంత ఆదాయం కావచ్చు, ఎంత అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. కంపల్సరీ మాట్లాడాల్సింది ఇవన్నీ. ఎంత పనులు ఎవరు తీసుకోవాలి, కాంట్రాక్ట్ ఎవరు తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. లోగుట్టు చాలా ఉంటుంది. ఆ లోగుట్టు త్వరగా తేల్చుకోండి. లేకపోతే ఇలా మరి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ, టీడీపీ కూటమి, పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడినా కూడా ఆధునిక మాత్రం ఇలా జరగడం అనేది చాలా అవమానకరం. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆధునిక పరిస్థితి పైన టీడీపీ, మన కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా, శాంతియుతంగా ముందుకు వెళ్ళే విధంగా ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి.